ఏమని ఫెయిత్? యేసయ్య గారు దేవుని ఏమని విశ్వసించారో తెలుసా? 5 మాటలు. క్రియేటర్ అండ్ రూలర్ ఆఫ్ ఆల్ థింగ్స్, ద ప్రొవైడర్ and bestower of eternal salvation through Christ, and the leaning of the entire human personality on God in absolute trust and confidence in His power and wisdom and goodness. చెప్పనా? దైవ సేవకుడు లేక మాకు వాక్యాన్ని బోధించిన వ్యక్తి లేక మాకు నాయకునిగా ఉన్న యేసయ్య గారు దేవుని ఏమని విశ్వసించారో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేటర్, సృష్టికర్త. 2, రూలర్ ఆఫ్ ఆల్ థింగ్స్. రూలర్ మొదటి మాట సృష్టికర్తని విశ్వసించాడు. 2, సర్వాధికారిని విశ్వసించాడు. 3, ప్రొవైడర్. ప్రొవైడర్ అంటే అప్పుడేంటి తెలుసా? సిద్ధపరచువాడు లేక సమకూర్చువాడు, సమకూర్చే దేవుడు. 4, బెస్టోవర్. బెస్టోవర్ అంటే దయచేయువాడు, దయచేయువాడు. ఆఖరి మాటగా చెప్పాలంటే 3 మాటలు ఉంటాయి. 1 పవర్, విజ్డమ్, గుడ్నెస్. ఈ 3 కలిపితే అప్హోల్డర్, ఆదుకునేవాడు. సృష్టికర్తని, సర్వాధికారిని, సిద్ధపరిచి సమకూర్చేవాడని, దయచేయువాడని, ఆదుకునేవాడు. విజ్డమ్ అండ్ పవర్ అండ్ గుడ్నెస్. 5 మాటలు. తెలుగులో వెరీ సింపుల్గా ఉంది. నా మాటలు అర్థమైతే ఒకసారి హల్లెలూయా అనండి. అర్థం కాకపోతే యూట్యూబ్లో ఉంటుంది, మరలా 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 చూడండి. ఒక దైవ సేవకుడు యేసయ్య గారు నాయకుడు దేవుణ్ణి ఏమని విశ్వసించారు అంటే సృష్టికర్త. సృష్టికర్త. ఎస్, ఇవాళ మీరు నేను పుట్టాము అంటే ఇది సృష్టికర్త యొక్క చలవ తప్ప మరొక్కటి కాదు. నిజమే. ఏమని విశ్వసించుంటారు ఆయన? 1, ఇర్మియాతో దేవుడు అంటారు కదా, తల్లి గర్భంలో పడక మునిపే. ఏమండి? తల్లి గర్భంలో పడక మునుపు. పౌలు అంటారు, తల్లి గర్భంలో పడినది మొదలుకొని ఇదిగో ఈ సేవకు నన్ను ప్రత్యేకించింది నా దేవుని కృప. చప్పలు కొడుతూ ప్రభు. ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, నా దేవుడు నన్ను వృధాగా సృష్టించలేదు. ఎవరికి దేనికి పనికి రాకుండా నిష్ప్రయోజనముగా దేవుడు నన్ను సృష్టించలేదు. ప్రతి ఒక్కళ్ళు దేవుడు ఈ లోకంలో సృష్టించిన ప్రతి జీవి, ప్రతి మొక్క ఏదో ఒక సంకల్పంతోనే దేవుడు సృష్టించారు. దైవజనుడు యేసయ్య గారు సృష్టికర్తని ఎంతగా నమ్మాడో తెలుసా? నా తల్లి గర్భంలో పడక మునిపే, అంతకు ముందు మా నాన్న పట్టాడు, బతికి బట్టగట్టాడు. ఆ తర్వాత ఫ్రెడ్ అన్న వాళ్ళ నాన్న పుట్టాడు, వాళ్ళ నాన్నగారు కూడా బతికి బట్టగట్టాడు. ఆ తర్వాత 2-3 పిల్లలు పుట్టి చచ్చిపోయారు. వాళ్ళ కులదైవమో కులదేవతో దయ్యమో అపవిత్రాత్మ ఏదో వచ్చి పిండాన్ని తినేస్తుంది, పుట్టిన బిడ్డలను ఆవగించేస్తుంది, ఆవగించి చంపేస్తుందన్న ఒక అపోహ. తల్లి గర్భంలో పడక ముందే యేసన్న అనే ఒక వ్యక్తిని సృష్టికర్త అయిన దేవుడు కృపతో ప్రత్యేకించాడు. వీడు నా సేవకుడు అవుతాడు. నేను ఎన్నో సందర్భాల్లో చెప్తా ఉంటాను, ఇక్కడ కూర్చున్న మీలో నువ్వు క్రైస్తవుడివే, గత 10 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో ప్రభు నమ్ముకున్నావు. మీ నాన్న, అమ్మ, మీ తోబుట్టువులు ఇప్పటికి పచ్చి విగ్రహారాధికులు అయి ఉండొచ్చు.
కానీ వాక్యంగా నమ్మాలి. మీ తల్లి గర్భంలో పడ్డ వెంటనే ఈ సేవకి నా దేవుని కృప మిమ్మల్ని ప్రత్యేకించి పుట్టాక కాదు, సృష్టికర్త గనక. అందుకే యేసయ్య గారు అంటారు, సృష్టికర్త గనక నా దేవుడు నా తల్లి గర్భంలో పడ్డప్పుడే నన్ను సేవకు ప్రత్యేకించడం. ఏదో నేను తటస్థంగా రాలేదు ఈ సేవలో, ఏ ఒక్కరు కూడా తటస్థంగా ఈ సేవలోకి రాలేదు. సృష్టికర్త నా దేవుడు పిల్లలు. అనేక సందర్భాల్లో బోలెడన్ని సంకటాలు వచ్చాయి.